మహబూబ్నగర్ జిల్లా బీజేపీ నూతన అధ్యక్షులుగా శ్రీనివాసరెడ్డి గారు నియమితులయ్యారు. దాదాపుగా 10 రోజుల క్రితం వారి నియామకం పూర్తయిన విజయ సంకల్ప యాత్రలో బిజీగా ఉండడం వల్ల వారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పార్టీలో అట్టడుగు స్థాయి నుంచి కష్టపడి అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగిన ఘనత శ్రీనివాసరెడ్డి గారికి దక్కుతుందని చెప్పాలి. మొక్కవోని ధైర్యంతో ఆనాటి అధికార పార్టీకి వ్యతిరేకంగా అనేక ఉద్యమాల్లో ఆయన ముందుండి పోరాడారు. పార్టీ ఆయన సేవలను గుర్తించి జిల్లా అధ్యక్షుడిగా ఆయనను బాధ్యతలు కట్టబెట్టింది. ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మాట్లాడించే ప్రయత్నిస్తాం. ముందుగా మీకు యోయో టీవీ నుంచి శుభాకాంక్షలు అన్న. థ్యాంక్ యూ అన్న మీరు బాధ్యతలు చేపట్టినారు. మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత 10 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలో గతంలో మీరు కొనసాగించిన పోరాట పంతాను ఇదే విధంగా కంటిన్యూ చేయబోతున్నారా? ఏదైతే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏం తీసుకున్నప్పటికీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజలతో అవగాహన కల్పించడం, ఏదైతే ప్రజా వ్యతిరేకతటువంటి నిర్ణయాల వల్ల ప్రజలు నష్టపోతున్న విధానాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉద్యమాలు చేసినామో, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో చాలా వాగ్దానాలు ఇచ్చారు, గ్యారంటీల పేరు మీద ఇచ్చారు. అటువంటి దానిలకు యాక్చువల్గా వాళ్ళు ప్రారంభంలోనే అటువంటి వాగ్దానాలు నెరవేరుస్తాం, మేము ఎప్పుడైతే బాధ్యతలు తీసుకుంటామో ఆ రోజే ఈ యొక్క గ్యారంటీలు అన్నీ కూడా అమలు పరుస్తామని చెప్పి ముందు చెప్పడం జరిగింది. దాని తర్వాత 100 రోజుల టైంలో ఈ యొక్క గ్యారంటీలని అమలు చేస్తామని చెప్పడం వల్ల మేము కూడా ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా కొన్ని నియమ నిబంధనలు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి 100 రోజుల్లో చేస్తామన్నటువంటి వాగ్దానాలని ఖచ్చితంగా 100 రోజుల్లో నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అటువంటి అమలు కానటువంటి నిర్ణయాలు అమలు చేయకుంటే ఖచ్చితంగా ఈ యొక్క గవర్నమెంట్ పైన, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఎలాంటి పోరాట పటిమ కనబర్చాము. ఈ యొక్క ప్రభుత్వం విషయంలో కూడా మేము అలాంటి పోరాటాలే చేయడానికి ముందుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇవాళ రేపో అభ్యర్థి ప్రకటన జరగబోతుంది. మహబూబ్నగర్ అభ్యర్థిగా ఎవరు వచ్చే అవకాశం ఉంది? భారతీయ జనతా పార్టీకి ఇప్పుడే కాదు, గతంలో నుంచి కూడా ఒక పార్లమెంటరీ బోర్డు జాతీయ స్థాయిలో ఉంటుంది. ఆ పార్లమెంటరీ బోర్డు నిర్ణయాల మేరకు వాళ్ళు రకరకాల సర్వేలు, రకరకాల ఈక్వేషన్స్, వీటన్నిటి ఆధారంగా క్యాండిడేట్లని నియమించడం జరుగుతుంది. అటువంటి అభ్యర్థుల విషయంలో ప్రభుత్వం తీసుకునే, భారతీయ జనతా పార్టీ సెంట్రల్ పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కూడా ఇక్కడ ఉండే ప్రతి కార్యకర్త కట్టుబడి ఉంటాడు. వాళ్ళు ఏ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ ఈ అభ్యర్థి వస్తారనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే వారి యొక్క ఈక్వేషన్స్, వారి యొక్క సర్వేలు వాళ్ళకు ఉంటాయి. వారు ఏ అభ్యర్థిని డిక్లేర్ చేసినా కూడా కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థి గెలుపులో ఖచ్చితంగా కృషి చేస్తాం, గెలిపించుకుంటాం. ఇక్కడ నుంచి గెలిచిన తర్వాత మనకు ఉన్నటువంటి ఈక్వేషన్స్, మనకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం సౌత్లో భారతీయ జనతా పార్టీకి తెలంగాణ సౌత్ ఏరియా ఏదైతుందో అక్కడ రిప్రజెంటేషన్ లేదు, అధికారం ప్రజాప్రతినిధులు కాబట్టి మనకు మంచి అవకాశం ఇచ్చి గెలిచినటువంటి అభ్యర్థికి మినిస్ట్రీ కూడా ఇవ్వచ్చు అనే యొక్క సంకల్పం మాకుంది. దాని దిశగా మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అన్న, ఒక చివరిగా చెప్పండి, పాలమూరు యూనివర్సిటీకి దాదాపుగా చాలా సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉచిత అభియాన్ కింద 100 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అయితే ఈ విషయాన్ని బీజేపీ ప్రచారం చేసుకోవడంలో, పబ్లిక్లోకి తీసుకెళ్లడంలో ఆశించినంతగా చేయలేకపోయింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసింది అన్నట్లు ఒక విమర్శ ఉందన్న, దీన్ని ఎట్లా చూడాలి? భారతీయ జనతా పార్టీ ఒకటి ప్రచారంతో పాటు అక్కడ ఉన్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని పాలమూరు యూనివర్సిటీకి అవసరాలు ఉన్నాయి కాబట్టి 100 కోట్లు కేటాయించడం, దాన్ని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితేనేమి, స్టాఫ్ అయితేనేమి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ మోడీ గారిని అభినందిస్తూ వారికి మెసేజ్లు పంపడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మనం కూడా మొన్న కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వాళ్ళే ఇన్వైట్ చేసినారు యూనివర్సిటీకి, ఒక్కసారి వచ్చి మోడీ గారి 100 కోట్లు ఇవ్వడం, అది ఓన్ చేసుకుంటున్నాము. అయితే దాన్ని పూర్తిగా పబ్లిక్లోకి తీసుకుపోలేదని తీసుకెళ్ళినాం. ఎంతవరకు పోవాలనో భారతీయ జనతా పార్టీ ఏదైతే సెంట్రల్ పార్టీ ఏదైతే ఇచ్చిందో అటువంటి నిధులు మోడీ ద్వారా వచ్చినాయి ఏదైతే పబ్లిక్లోకి పోయింది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా దీన్ని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళు అభినందించడం జరిగింది. కాబట్టి మేము వాళ్ళని కూడా ఎవరైతే అభినందించినరో, ఏదైతే విద్యార్థులకు మంచి జరుగుతుందో ఆ అభినందనలను మేము స్వీకరిస్తాం.
దాన్ని ఇంకా ఎంత పబ్లిసిటీ చేసుకోవాలనో ఇంకా భవిష్యత్తులో చేసుకుంటాం. దానికి ఇంకా 27-28 తారీఖులలో వాళ్ళ యొక్క సెమినార్లు కూడా ఉన్నట్లున్నాయి. దానిలోకి మా యొక్క ప్రతినిధులు పోతారు. అరుణక్క గారు కానీ, జితేందర్ రెడ్డి గారు కానీ, శాంతికుమార్ కానీ దానికి అటెండ్ అవుతారు. ఈ యొక్క నిధుల విషయంలో కూడా ఇంకా పబ్లిసిటీ చేసుకోవడానికి ముందుకు వస్తాం. ఇది బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారి ఒక ఒపీనియన్. పాలమూరు యూనివర్సిటీకి 100 కోట్లు కేటాయించడం అంటే చరిత్రలో నిలిచిపోయే అంశమని, ఇప్పటి పాలక పక్షాలు ₹1 కూడా మొన్నటి బడ్జెట్లో కూడా ₹1 కూడా పాలమూరు యూనివర్సిటీకి కేటాయించలేదని వారు స్పష్టం చేస్తున్న ఈ విషయాన్ని అత్యధికంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేస్తున్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పార్టీ ఎవరికి టికెట్ కేటాయించినా వారి గెలుపు కోసం ప్రయత్నం చేస్తామంటూనే ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ నుంచి గెలుపొందే అభ్యర్థి కేంద్రంలో మంత్రివర్గంలో చేరే అవకాశం సుస్పష్టంగా ఉందని శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.